తనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు స్పష్టం చేశారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 1వ తేదీన తాను ఆలయంలో చెప్పులు ధరించి ప్రవేశించినట్లు ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తూ కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం, నేను మీ కందుల నాగరాజు, శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ని, విశాఖపట్నం. నిన్న కొన్ని వాట్సాప్లో గాని తర్వాత ఏమో సోషల్ మీడియాలో కూడా నేనేదో గుళ్ళో చెప్పులు వేసుకొని నడిచాననేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే నేను ఆ పార్వతీ పరమేశ్వరుని నిత్యం జపించేవాడిని. అమ్మవారంటే మాకు ఇంటి కులదేవత. మేము ప్రతి క్షణం కూడా అమ్మవారిని తలుచుకున్నటువంటి వాళ్ళని, సనాతన సాంప్రదాయాన్ని కాపాడేటువంటి వాళ్ళని. అలాగే ఎవరైనా తప్పు చేస్తే నేను దెబ్బలాడేవాడిని. అటువంటిది నేను చేస్తానంటాం చాలా తప్పది. కొంతమంది ఈ అబద్ధాన్ని ఎవరు నమ్మలేదు, కానీ నేను మీడియా రూపంలో చెప్పాలన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ చెప్తున్నాను. అది పిఆర్ఓ ఆఫీసులో ఒక చంటిపిల్ల తల్లి పాపం పాలు పెడుతుంటే నేను వెళ్ళి అమ్మా అక్కడ మదర్ ఫీడింగ్ బూత్ ఉందమ్మా, అక్కడ ఫ్యాన్ వేసి కూర్చోబెట్టండి అని చెప్పేసి నేను ఇలా బయటకు వచ్చాను. అదేంటంటే టెంపుల్ కి దానికి ఏమాత్రం సంబంధం లేనిది. అది కావాలని కొంతమంది ఏంటంటే దుష్ప్రచారం చేస్తే ఏంటంటే ఇవాళ ఆలయం అభివృద్ధిలో చాలా తనమునకాయి దాన్ని ఏ విధంగా ఆ టెంపుల్ డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ప్రతినిత్యం కూడాను 2 పూట్ల కూడా టెంపుల్కి వెళ్లి మరి భక్తుల తాలూకా బాగోగులు చూస్తూ భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుంటూ అన్నదాన కేంద్రంలో కానివ్వండి, ప్రసాద వితరణ దగ్గర కానివ్వండి, దర్శనాల దగ్గర కానివ్వండి ఏ విధంగా ఉందనేసి భక్తులు అడిగి తెలుసుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాను. నేను నా సైడ్ నుండి నేనైతే ఏ విధమైన తప్పు చేయలేదు. మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటాం.